కుంభమేళా ఫేమ్ మోనాలిసా పెళ్లిలో ఇప్పుడు మరొక పెద్ద ట్విస్ట్ మనం చూస్తున్నాం. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మోనాలిసా మైనర్ అంటూ తేల్చింది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్. గత నెల 11న కేరళలో ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకున్నారు మోనాలిసా. ఆధార్ కార్డులో 1/1/2008 పుట్టినరోజుగా చూపించారు మోనాలిసా. మోనాలిసా మైనర్ అంటూ మరోవైపు తల్లిదండ్రులేమో ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులను పరిశీలించితే 2009 డిసెంబర్ 30న మోనాలిసా జన్మించారు అంటూ వెల్లడించారు. అంటే పెళ్లి టైంకి మోనాలిసా వయసు 16 సంవత్సరాల 2 నెలల 12 రోజులు. పెళ్లి కోసమే ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ఫర్మాన్ ఖాన్పై మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో పోక్సో అట్రాసిటీ సెక్షన్ల క్రింద కేసు నమోదైంది. మోనాలిసా పెళ్లిలో రాజకీయ నాయకులు పాల్గొనడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మోనాలిసా పెళ్లిని లవ్ జిహాద్గా చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించి 3 రోజుల్లో పూర్తి నివేదికనివ్వాలంటూ కూడా చెప్పింది. మధ్యప్రదేశ్, కేరళ డీజీపీలను ఇప్పుడు ఎన్సీఎస్టీ ఆదేశాలు జారీ చేసింది పూర్తి నివేదిక కావాలని. మోనాలిసా పెళ్లికి సంబంధించి చాలా పెద్ద గందరగోళం జరగడం మనం చూసాం. ఇది అంతా లవ్ జిహాద్ అని, మోనాలిసాని బలవంతంగా ఏదో మాయ చేసి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి, ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ చాలా విషయాలు తెర మీదకి రావాలి ఖచ్చితంగా. అందులో మొదటిది, కంపేరిటివ్లీ ఆ వ్యక్తితో పోల్చుకుంటే మోనాలిసా ఖచ్చితంగా మోర్ ఫేమస్. మనందరికీ తెలుసు, ఎక్కడో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి కుంభమేళాలో, అక్కడ తన ఐస్ చూసి, తన లుక్స్ చూసి ఎవరో కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి కాస్త పాపులర్ అవ్వడం, మోనాలిసా బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు రాలేదు. ఆ తర్వాత కొంతమంది తనని హెరాస్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఈ మధ్య తెలుగులో కూడా ఒక సినిమా తీస్తున్నారు, రకరకాల ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారంటూ కొన్ని వార్తలు రావడం మనం చూసాం. సడన్గా ఒక్కసారిగా ఈ ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. ఫర్మాన్ ఖాన్కి మోనాలిసానే ప్రపోజ్ చేసిందని, ప్రపోజ్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇక మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మోనాలిసా ఒప్పిస్తే అతను పెళ్లికి ఒప్పుకున్నాడట. ఆ తర్వాత ఈ విషయం ఎంత పెద్ద గందరగోళం అయిందో మనం చూసాం. అతను వయసుకి సంబంధించి ఇప్పుడు ఇక్కడ చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు రాజకీయ నాయకులకి ఏం పని? కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఈ పెళ్లికి వెళ్ళారు. అంటే మతాంతర వివాహాలని ఇదేదో పెద్ద ఒక లవ్ జిహాద్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా మద్దతు ఇస్తున్నామని చెప్పడానికి వెళ్ళారు. ఇది లవ్ జిహాద్ కాదని చెప్పడానికి వెళ్ళారు. ఆ తర్వాత తల్లిదండ్రుల విషయంలో కూడా గొడవ, కనీసం తండ్రిని పట్టించుకోవడం లేదు, వెళ్తే గెంటేసిందని చెప్పి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మోనాలిసా వయసు గురించి చర్చ రావడం, ఈలోగా మోనాలిసా బర్త్ సర్టిఫికేట్ని చెక్ చేస్తే ఆధార్ కార్డులో పెళ్లి చేసుకునే టైంకి ఉన్నటువంటి డేట్ ఏమో 1/1/2008. కానీ అసలు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. 2009 డిసెంబర్ 30 అంటూ మోనాలిసా జన్మించింది అంటూ అక్కడ ఎక్కడైతే మోనాలిసా పుట్టిందో అక్కడికి వెళ్ళి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి విషయం ఏంటంటే తెర మీదకి మోనాలిసాని కావాలని ఇలా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి మరీ పెళ్లి చేసుకున్నారు, ఆ తల్లిదండ్రులకు దూరం చేశారు, ఇదంతా లవ్ జిహాద్లో భాగంగానే జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ నేను 2 విషయాలు అడగదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ, అదిగో మీకు డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. మోనాలిసా 1/1/2008 అని కనిపిస్తుంది మీకు. అక్కడ ఏజ్ 18 ఇయర్స్ అంటూ చెప్పారు కరెక్ట్గా అక్కడ. అంటే కరెక్ట్గా 18 ఇయర్స్ ఉంది అనేది కనపడుతుంది. మరోవైపు అతని వయసు చూడవచ్చు, అతను 25 ఇయర్స్ అంటున్నారు, 11/6/2000 అట. అతని వయసుకు సంబంధించి కూడా అతను చూస్తే 25 ఏళ్ల కుర్రాడిలా ఎక్కడున్నాడు అసలు అని చెప్పేసి పెద్ద గందరగోళం జరిగింది. అప్పుడు అతనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు ఉండొచ్చు అని చెప్పి కొన్ని అనుమానాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విచారణ చేయాల్సిన అవసరం లేకపోలేదు. అదిగో అతని వయసు 25 ఇయర్స్ అట, అతను సర్టిఫికేట్ చూపిస్తున్నాడు.
తన వయసు ఏమో 18 years అట. తీరా ఇప్పుడు చూస్తే పెళ్లి చేసుకునే టైంకి మైనర్ అంటూ తెలిసింది. ఒకవేళ మైనర్ అయితే అది మోనాలిసాకి తెలిసే జరిగితే, అంటే తెలియకుండా అయితే జరగదు, దొంగ సర్టిఫికేట్ తయారు చేశారనేది అర్థం అవుతుంది. దొంగ సర్టిఫికేట్ తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మైనర్ అయితే, ఒకవేళ వాళ్ళకి నిజంగా ఇష్టం ఉంటే ఒక 1 year వెయిట్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంత తొందరగా అంత హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. మరోవైపు అప్పటి వరకు తల్లిదండ్రులు అంత టేక్ కేర్ చేస్తే తల్లిదండ్రుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి దూరం పెట్టారు. ఎందుకు పెట్టారు? మోనాలిసా ఇష్టంతో పెట్టిందా లేకపోతే వీళ్ళే పెట్టారా? ఇక్కడ అసలు దొంగ సర్టిఫికెట్ ఎందుకు చేయించారు? అంత అవసరం ఏమొచ్చింది? అంత హడావుడిగా పెళ్లి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అతనికి 25 years అని చెప్తున్నారు. అతను 25 years వ్యక్తిలాగే ఉన్నాడా? ఈ క్వశ్చన్ ఇప్పుడే కాదు, చాలాసార్లు వచ్చింది. అతనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని కూడా ప్రాపర్గా చెక్ చేయాలని చెప్పేసి అడిగారు. సో మీకున్నటువంటి డౌట్స్ ఏంటి ఈ విషయంలో? మోనాలిసాది ఈ పెళ్ళి మొత్తం లవ్ జిహాద్ అని చెప్పేసి మరొకసారి తెర మీదకి వస్తుంది. అండ్ ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు విచారణ కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫోక్సో కేసు నమోదైంది అతని మీద, ఫర్మాన్ ఖాన్ మీద ఫోక్సో కేసు నమోదైంది, అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాజకీయ నాయకులకి ఏం పని అంటే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు వీళ్ళని రక్షించడానికి అంటే లవ్ జిహాద్ అని క్రియేట్ చేస్తున్నారు, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ మీద దాడులు జరుగుతాయన్న భయంతో వాళ్ళందరూ వచ్చి మేమేదో దగ్గరుండి పెళ్లి చేస్తున్నాం అని చెప్పారు. బట్ అసలు విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒక మైనర్కి పెళ్లి చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఒక మైనర్కి ఇక్కడ పెళ్లి చేశారు. ఆ నాయకులు వచ్చిన వాళ్ళందరూ, ఆ కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కలిసి. సో ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? దగ్గరుండి సంతకాలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్కు ఇప్పుడు కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీలో ప్రధాన కార్యాలయంలో వాళ్ళ ఆఫీస్లో ఈ మొత్తం సమన్లు ఇచ్చింది. మొత్తం దీనికి సంబంధించి ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా చెప్పింది. 3 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పింది. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఈ దొంగ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేయించారు? తల్లిదండ్రులను ఎవరు దగ్గరికి రానివ్వలేదు. అతని వయసు అసలు 25 ఏళ్ళు అనడానికి గ్యారంటీ ఏంటి? అతని ప్రూఫ్లు చెక్ చేశారా లేదా? ఇంత హడావుడిగా ఎందుకు పెళ్లి చేశారు? ఇలా చాలా ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. అండ్ రాజకీయ నాయకులకు ఏం పని? దగ్గరుండి మరి ఒక మైనర్కి పెళ్లి చేశారు. మీకేమనిపిస్తుంది? మీకు ఇదంతా కూడా ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ అనే డౌట్ మీకు రావడం లేదా? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీకు వస్తున్న డౌట్స్ ఏంటి? కామన్గా ఆలోచిస్తేనే ఇన్ని డౌట్స్ వస్తున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా మరిన్ని విషయాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో మీ డౌట్స్ ఏంటి? మీరు ఇప్పుడు మోనాలిసా వయసు 18 ఏళ్ళే అని, 18 ఏళ్ళు కూడా లేవు, మైనర్ అని చెప్పి తెలిసిన తర్వాత మీకు వస్తున్నటువంటి డౌట్స్ ఎలా ఉన్నాయి? తను లవ్ జిహాదే ఇదంతా అని మీకు అనిపిస్తోందా? కొంతమంది కావాలని చేశారా? ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడమే వాళ్ళ ఉద్దేశమా? డూ యూ థింక్ ఇట్స్ ఇంటెన్షనల్ అండ్ ప్రీ ప్లాన్డ్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మోనాలిసా ఫర్మాన్ ఖాన్ ప్రేమించాడా, మోసం చేశాడా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో 95% మంది మోసం చేశాడని చెప్పి రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ అభిప్రాయం 95% మంది అతను మోసం చేశాడని చెప్తున్నారు. కేవలం 5% మంది మాత్రమే లేదని చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది ప్రజలు దీన్ని లవ్ జిహాద్గా భావిస్తున్నారు. మోర్ ఆఫ్ ఇక్కడ వచ్చినటువంటి డౌట్స్కి సంబంధించి కూడా వెరీ సింపుల్, మేజర్లు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అతనికంటే షీ ఈజ్ మోర్ పాపులర్. ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ ఎర్నింగ్ ఆల్సో. ఇవాళ మంచి సినిమాలు చేస్తుంది, ఎర్న్ చేస్తుంది, తనకి యాడ్స్ వస్తున్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్, అతను కూడా ఆడిషన్కి వచ్చిన ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా కాదు, అతను ఒక ర్యాండమ్ పర్సన్ని నేను నిన్ను ప్రేమించానని చెప్పి వెంటపడాల్సిన అవసరం తనకేం వచ్చింది?